ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయబోతుంది సార్. ఎందుకు జాతీయ స్థాయిలో ఒకటి, రాష్ట్ర స్థాయిలో ఒకటి? అంటే పార్లమెంట్ ఎన్నికలు అయినప్పటికీ జాతీయ స్థాయి చేవెళ్లకు కొండ విశ్వేశ్వరరెడ్డి కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా. అంటే ఒక నియోజకవర్గానికి మేనిఫెస్టో రిలీజ్ చేయగా రాష్ట్రానికి తేడా నేరం కాదు కదా. అందువల్ల రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూలు మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏం అమలు చేస్తారు మనకు అర్థం కావాల్సిందంటే ఇది రాష్ట్రానికి మేనిఫెస్టో అంటే అర్థం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కాదు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో అంటున్నామో రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తే మేము ఏం చేస్తామని చెప్పేది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో. ఒక పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థి తాను గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తానో ఇచ్చే హామీ పత్రం కాన్స్టిట్యున్సీ లెవెల్ మేనిఫెస్టో. మంచి సాంప్రదాయం కాన్స్టిట్యున్సీ లెవెల్ మేనిఫెస్టో కూడా. రాష్ట్రానికి ఏం చేస్తాం? కేంద్రంలో కనుక ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్రానికి ఏం జరుగుతుంది? సో ఈ మేనిఫెస్టోను ప్రజలు ఎన్డీఏ మేనిఫెస్టోతో బీజేపీ మేనిఫెస్టోతో పోల్చుకొని సో ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది తెలంగాణకు ఏం చేస్తామని బీజేపీ చెప్తోంది, కాంగ్రెస్ ఏం చెప్తోంది అనేది బేరీజు వేసుకుని ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ స్పెసిఫిక్ ఇష్యూస్ కేంద్రంతో చాలా ఉంటాయి. విభజన చట్టంలో ఉన్నాయి, విభజన హామీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఫండమెంటల్ క్వశ్చన్స్గా ముందుకు వస్తాయి కదా. సో మీరు హైదరాబాద్లో ఐఐఎం పెట్టాలని డిమాండ్ ఉంది. మరి మీరు అధికారంలోకి వస్తే పెడతారా? ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేశారు, దానికి ప్రత్యామ్నాయ ప్రాజెక్టు ఇస్తామన్నారు, ఇప్పటివరకు కేంద్రం ఇవ్వలేదు. సో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఏం చేస్తారు? బయ్యారం స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ లేదని చెప్పి పక్కకు పెట్టారు. సో బయ్యారం స్టీల్ ప్లాంట్కు ఆల్టర్నేటివ్గా ముడి ఖనిజాన్ని ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చి నడిపించవచ్చు అని ప్రతిపాదనలు వచ్చే పట్టించుకోలేదు. దాన్ని ఏం చేస్తారో చెప్పాలి కదా. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేయగలిగేటి ఏంటి అనేది స్పెసిఫిక్గా కనుక చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇది మనం వేసే ఓటు కదా. ఇది పార్లమెంట్కు ఎన్నికల్లో జరిగే ఓటు. సో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఇస్తారా? సో అలాగే మీకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మళ్ళీ పెడతారా? మీరు రైల్వే కనెక్టివిటీని పెంచుతామన్నారు, పెంచడానికి ఏం చేస్తారు? తెలంగాణలో ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత ఆపరేషనల్గా మరో ఎయిర్పోర్ట్ లేదు. సో మీరు ఇంకో కొన్ని ఎయిర్పోర్ట్లు ఏమైనా ఇస్తారా? ట్రిపుల్ ఇస్తారా? నవోదయాలు ఇస్తారా? వైద్య కళాశాలలు ఇస్తారా? సో ఇవన్నీ కూడా డిమాండ్లుగా తెలంగాణ డిమాండ్లుగా చాలా కాలంగా ఉన్నాయి. సో ఈ తెలంగాణ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు పరిశీలిస్తుంది, ఏ మేరకు దాన్ని అమలు చేస్తుంది, ఇవన్నీ ఒక హెల్తీ డిబేట్కి ఉపయోగపడుతుంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒకటి, రాష్ట్ర స్థాయిలో ఒకటి మేనిఫెస్టో ఇస్తుంది కదా సార్. మరి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక మేనిఫెస్టో ఇచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్న పార్టీలో ఒకటైన భారతీయ జనతా పార్టీ కనీసం అక్కడ టీడీపీ జనసేనల మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. పోనీ సెపరేట్గా ఏదైనా మేనిఫెస్టో ఇస్తుందా అంటే అది కూడా ఇవ్వడం. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే మాకు సాంప్రదాయం కాదు, మేము మా మేనిఫెస్టో మేము చెప్తాం. మిత్రపక్షాలు అలియన్స్ అంటూ ఉన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎన్ అలియన్స్ మేనిఫెస్టో. ఎందుకంటే మీ విధానాలు ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాదు, మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది ఒకవేళ వస్తుందని నేనేమి ఊహాగానాలు చేయడం లేదు. ఎన్డీఏ వస్తుందని చెప్తున్నారు. అంటే ఎన్డీఏ వాళ్ళు వస్తుందని వాళ్ళు చెప్పుతారు. దే హావ్ రైట్ టు టెల్. దానికి అభ్యంతరం కాదు, ఇష్యూ అది కాదు.